డాడీ ఏంటిది? ఈ రోజు కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. మరి నా మీద ఎందుకు పువ్వులు చల్లారు? ఆ కృష్ణుడి అలవాట్లన్నీ పుచ్చుకున్న మా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా ఈనాడే. నాన్న నా ఆయుష్ కూడా పోసుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండరా తండ్రి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కృష్ణ పాదముల ఆనవాలు కదలే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. పదుగురి నిందలతో పలుపన కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఏ నోట విన్నా నీ వార్తలేనా, కొంటె చేష్టలేలరా కోణంగిలా. ఊరంత చేరి ఏమేమి అన్నా కొల్లబొయ్యి మాటలే నారాధిక. చెలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా, ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా. తెలియని లీలలతో తికమక చేయకయా. మనసును చూడకనే మాటలు విసరకలా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఆవుల్ని కాచిన ఆటల్లో తేలిన అంతతోనే ఆగిన ఆ బాలుడు. అవతారమూర్తిగా తన మహిమ సాటెగా లోకాల పాలుడు గోపాలుడు. తీయని మత్తున ముంచిన మురళీలోలుడు, మాయని దూరము చేసిన గీతాచార్యుడు. కనుకనే అతని కథ తరములు నిలిచె కదా. తలచిన వారియదా తరగని మధుర సుధా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా,
అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే టర్న్ మత్ కర్నా కొన్ని విషయాలు డైరెక్ట్ గా చూడటం కంటే చూసి చూడనట్టుగా వదిలేయడమే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీ భుజం మీద చేయేశారనుకోండి, లాగి చెంపదెబ్బ కొట్టారనుకోండి, మీ విలువ పెరిగిపోతుంది. అదే చేతిని చూసి చూడనట్టుగా వదిలేశారనుకోండి, కింద బాడీ విలువ పెరుగుతుంది. సమజ్ఞయ. అలాగే మన ఇద్దరం కలిసి ఆటోలో వెళ్తా ఉన్నాను. ఆహా, స్త్రీ జాతికే మణిపూసలంటూ వారండి మీరు. రండి బయటియే బయటియే. ఇదిగో బోడీ బేరం సక్సెస్ కావాలని దండం పెట్టుకో. ఎవరి ముసుగు? క్యాండిడేట్. క్యాండిడేటా? ప్యాకెట్ లో ఫుల్ కవర్ చేస్తే ఎలా వస్తుంది ఆ ఫేసు? బట్టర్ మిల్క్ వచ్చి స్టీల్ గ్లాస్ దాచినట్టు వృత్తిలోకి వచ్చి ఫేస్ దాచుకుంటే ఎలాగమ్మా? షో యువర్ ఫేస్. నా మొగుడికి నా మొహం చూపించను, బోడి వీడికేంటి చూపించేది? ఈ అమ్మాయి పెళ్ళైనా కన్యే సార్. పెళ్ళైన తర్వాత కన్నీ అంటే? అవును సార్, ఈ అమ్మాయి మొగుడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు ఆ టైపు సార్. అందుకే ఒకసారి ఫేస్ చూపించుకుంటున్నాను. ఆకలేసే టైంలో అన్నం ఇంపార్టెంట్ కానీ ఆకిలా ఉంటే మనకెందుకు సార్? ఈ సామెత అడుక్కు తినేవాడు చెప్పు, నాలా కొనుక్కు తినేవాడు కాదు. ఫేస్ చూడకుండా ఫిగర్ చూడకుండా ఫ్లవర్ కొనడానికి నేనేమన్నా ఎర్రి పప్పలు అనుకుంటున్నావా? అయినా గోదాట్లో ఈదుతూ గౌన్ తడిసిపోతా అనుకోవటం అమాయకత్వమయ్యా. అంటే అందుకే ఫేస్ ఒకసారి చూపించమను, బాగుంటే మ్యాటర్ సెటిల్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, అప్పుడప్పుడు తాండ్రలా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఒక్కసారి ఫేస్ చూపించండి. నా పెళ్ళాం, నా పెళ్ళాం సార్, నా పెళ్ళాం సార్, నా పెళ్ళాం సార్. తలుపు తీయండి సార్. 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నాను. 3 మార్చుకోండి సార్. దయచేసి తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి సార్. అయ్యో, వాడు నా పెళ్ళాన్ని లోపలికి తీసుకెళ్ళి ఏమేమి చేస్తున్నాడో. పెళ్ళైన కొత్తలో నేను కూడా ఏమి చేశారు కదే. అయ్యో భగవంతుడా, నాకు ఈ శిక్ష విధించావా స్వామి? అయ్యో బాబురా, సూపర్ అయ్యా, 100 ఎక్కుంది, ఉంచేసుకో. డబ్బెందుకు సార్? ఇంటికి వెళ్దామా? ఇంకా వేరే కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా? నేను ఈ ఘోరాన్ని భరించలేను. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. పైకి వెళ్దాం. నేను చావను, నేను చావను, నేను చావను. అబ్బా, బస్ స్టాండ్ నిలబడి బస్ ఎక్కాల్సిన ఆడవాళ్ళని సంసారం అంటే? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రీతిలో చెబుతున్నారేమిటి సార్? రేయ్, ఇది ఎవరనుకుంటున్నావు? ఎవరు సార్? నా చెల్లెలు. ఇంతకాలం మరి మీరు నాకు కనపడలేదండి బావా? నీలాంటి బ్రోకర్ గారిని బావా అని పిలవడానికి నోరు రాక ఈ ప్లాన్ చేశాం. బావా, నా కళ్ళు తెరిపించావు. ఏయ్, ఓయ్. నీ కళ్ళు తెరిపించడానికి ముయించడానికి నేను కళ్ళ డాక్టర్ కాదు, మరి? కరీంనగర్ ఎస్ఐని. గుడ్ ఈవినింగ్ బావా. అదే, ఆ. బుద్ధిగా కాపురం చేయి, మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వేరే ఉద్యోగం ఏదైనా దొరికిందా? ఓకే, మీ రెసిగ్నేషన్ ఒప్పుకునే ముందు నా అభిప్రాయం చెప్పచ్చా? ఆఫ్టర్ ఆల్ నిన్న ఆఫీస్లో జరిగిన ఒక చిన్న గొడవకి మీరు ఎంతగా ఫీల్ అయితే, ఆ రోజు మీరు చేసిన అవమానానికి నేనేం చేయాలి? జీవితం నుంచి రిజైన్ చేసుకోవాలా? ఇప్పుడు ఉద్యోగం రిజైన్ చేయడానికి పనికొచ్చిన మీ సాహసం ఆ రోజు మీ వాడిని ఎదిరించి నన్ను పెళ్లి చేసుకోవడానికి పనికిరాలేదే? నా కోసం ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన మీరు అదే పని ఇంట్లో వాళ్ళు చేస్తాం అనేసరికి నా జీవితం ఏమవుతుందో కూడా ఆలోచించకుండా ఒక్క క్షణంలో నో అనేశారు. ఆ రోజే మీ క్యారెక్టర్ అర్థమైంది. అసలు ప్రేమించింది మీరా నేనా? కానీ మంచం మీద తప్ప మమతల మీద నమ్మకం లేదన్న మీ ఫ్రెండ్ పవన్ ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న నాకు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టే ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, నేను నిజంగా ప్రేమించాల్సి వస్తే పిరికితనంతో మోసం చేసిన మిమ్మల్ని ప్రేమించాలా? నిజాయితీతో ధైర్యంగా నాకు నీడనిచ్చిన పవన్ని ప్రేమించాలా? ఒకరు చెప్పారని కాదు, మీకు మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. అప్పుడు కూడా రెసిగ్నేషన్ విషయంలో మీరు నిర్ణయం మార్చుకోలేకపోతే నేను చేయగలిగిందేం లేదు. శిరీష, నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు.
ఈ క్షణం నుంచి విఆర్ ఫ్రెండ్స్. ఐ మీన్ విఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా ఉందా? నువ్వు నా ఫ్రెండ్ కాదు అన్నంత మాత్రాన నేను నీ ఫ్రెండ్ని కాకపోతానా? నో, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. ప్రేమ గొంతులోంచి కాదు గుండెల్లోంచి పుట్టాలని తెలుసుకున్నావు. అందుకే ప్రేమని అవసరానికి వాడుకునే నాలాంటి వాడికి లవ్ అంటే బూతు, కానీ నీకు మాత్రం కాదు. శిరీష్ మనసులో మంచితనంతో స్థానం సంపాదించుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బెస్ట్ ఆఫ్ లక్. మంచితనంతో శిరీష మనసులో స్థానం సంపాదించుకున్నావు. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఒక నైట్ పక్కలో పడుకోమనే మనుషులు ఉన్నారు కానీ లైఫ్ టైం పక్కన నిలబడే ప్రేమికులు లేరు సార్. ప్రేమికులు లేరు సార్. మంచితనంతో శిరీష మనసులో స్థానం సంపాదించుకున్నావు. మంచితనంతో శిరీష మనసులో స్థానం సంపాదించుకున్నావు. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఏంట్రా పని? ఏమైంది నీకు? అబ్బే ఏం లేదు డాడీ. ఏం లేకపోవటం ఏంట్రా? ఒక చోట కూర్చోలేకపోతున్నావు, నుంచోలేకపోతున్నావు, సిగరెట్ కాల్చుకుంటూ చేయి కాల్చుకుంటున్నావు, తిండి తినకుండానే చేయి కడిగేసుకుంటున్నావు. అసలు ఏమైంది నాన్న నీకు? ఏమైందో నాకే తెలియడం లేదు డాడీ. ఆకలి అవడం లేదు, నిద్ర పట్టడం లేదు, అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు. అందుకే చెప్పాను రా, ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయకురా, ఒంట్లో నరాలు దెబ్బతింటా ఇయ్యని. విన్నావా? ఇప్పుడు చూడు ఏ అంటారు. ఊరికనే అయ్యే మాట దేని గురించి ఆలోచించకుండా రేసు గుర్రంలో పరిగెత్తాల్సిన వయసులో దేని మీదకి జాసపోవడం లేదంటే జబ్బని గొబ్బని కాదు, కుర్రోడు ప్రేమలో పడ్డాడని. ప్రేమలో పడ్డాడా? ఆవిలో పడ్డాడా అన్నంత సాగిస్తారేటండి. హలో శిరీష. హలో, ఏంటండి? నథింగ్. మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ విషయం? అది అబ్బే ఏం లేదండి, ఏం లేదు. ఐ లవ్ యూ అని స్మాల్ వర్డ్ అమ్మాయికి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. వాట్ ఎ షేమ్, బట్ ఐల్ ట్రై. నువ్వేమో లవ్ లో పడ్డాడు అంటావు. ఆయన చూస్తేనేమో పొద్దున రూమ్ లో దూరి ఇంతవరకు బయట రాలేదు. అసలు ఏం చేస్తాడు చూద్దాం పా. ఆ వెంకటరత్నం గారంటే కూడా పాలరాయ వేశారంటరా. నాయుడు గారి ఇంట్లో మార్బుల్ స్టోన్ చేయించారట, దానికేటంటారు? డాడీ అసలు డిస్కషన్ ఏంటంటే బాబు, ఏ రాయి అయితే బాగుంటుందా అని. ఉన్న రాయి చాలు, అంతకంటే ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. పదా. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? నాకు హెల్ప్ చేయవా డాడీ? ఏ విషయంలో? నా ఫీలింగ్స్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు డాడీ. ఫీల్ అవ్వకుండా చెప్పు. నేను నేను శిరీష్ లవ్ చేసిన డాడీ. ఆహా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను డాడీ. నేనే ఆ విషయం తనతో చెప్దాం అనుకుంటే నాలేదో తెలియని దాడా టెన్షన్. ఇదే 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 ఈ టెన్షన్లు ఉంటాయనే నేను అసలు ప్రేమ జోలికే పోలేదు డాడీ. మావాడు నిన్నే లవ్ చేస్తున్నాడు, ఆ. నిన్ను తప్ప మరెవరిని చేసుకోడని ఆ. కొంచెం శిరీష్ తో చెప్పు డాడీ. నేను ఏ మీరు డాడీ కదా? అయితే కొడుకు లవ్కి రాయబారం నడపండి. మళ్ళీ నువ్వు కూడా అదే మాట మాట్లాడతావుట్రా? నాకు అసలు లవ్వు అంటే ఏంటో తెలీదే. మరి అందుకే ఇన్నేళ్ల వరకు మీ అబ్బాయి కూడా లవ్ గురించి తెలియకుండా పోయింది. ఎంతకీ నన్ను ఏం చేయమంటారా? రామాయణంలో హనుమంతుడు ఏం చేశాడు? అంటే ఇప్పుడు నన్ను 7 సముద్రాలు దాటమంటారా? ఆహా అవసరం లేదు, ఆ 17 మెట్లు ఎక్కితే చాలు. డాడీ డాడీ
నా మనసులోని మాట అమ్మది చెప్పు డాడీ. అది కాదురా Please, daddy. ఏంట్రా నన్ను అర్థం చేసుకోరండి? Daddy, నువ్వు పద, daddy. సరే, నువ్వే సిగ్గుపడుతుంటే డాడీ, బాగా నాకు అంతే. please, డాడీ. నన్ను చెల్లు అర్థం డాడీ, చేసుకోండి. చెప్పు డాడీ. అమ్మా, డాడీ, అర్థం డాడీ, please, ఓ మిమ్మల్ని ఏదో లవ్వాడమంటున్నట్టు ఓ తెగ మెలికలు తిరిగిపోతున్నారేంటి? మీకు అంత సీన్ లేదు కానీ వెళ్ళండి. అమ్మా శిరీష, రండి సార్. మా అబ్బాయి నిన్ను లవ్ చేస్తున్నాడంటమ్మా. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా తల్లి? బాబు సక్సెస్. గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలే